బ్యాక్ టు న్యూస్. కడప గడపలో జరగబోతున్న టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమవుతోంది. 5 లక్షల మంది హాజరయ్యే పసుపు పండుగకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లతో ఏర్పాట్లు చేస్తున్నామని, మహానాడులో పార్టీ అధినేత దగ్గర నుంచి కార్యకర్త వరకు భాగస్వామ్యం ఉంటుందని మంత్రి అన్నారు. టీడీపీ హయాంలో రాయలసీమలో జరిగిన అభివృద్ధిపై మహానాడులో చర్చిస్తామని చెప్తున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మహానాడికి కడపలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మంత్రులంతా కూడా ఒక టీమ్ గా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షం కొంత ఇబ్బందికర పరిస్థితి సృష్టించినప్పుడు కూడా దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు అయితే దగ్గరుండి రాత్రి నుంచి ఉదయం వరకు కూడా ఇక్కడంతా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయానికి మొత్తం రెడీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ మంత్రి అదేవిధంగా టీడీపీ నేతలంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఘనంగా గడపపై మొదటిసారి మహానాడుకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అయితే మంత్రి రామానాయుడు మనతో ఉన్నారు. రామానాయుడు గారు, మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మహానాడు ఏర్పాట్లు చాలా యుద్ధ ప్రాతిపదికన. ఎందుకంటే మహానాడు 27, 28, 29ని నిర్వహించేటువంటి విషయంలో ఆపరేషన్ సింధూర్ మొన్నటిదాకా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అది పోస్ట్ పోన్మెంటా జరపడం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైనటువంటి రోజుల్లో 10 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఇక నిర్వహణ జరుగుతుందని అంటే నాకు ఈ రాయలసీమకు సంబంధించిన నాయకులు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ తోటి ఈవేళ కడపలో జరుగుతున్న మహానాడు గతంలో జరిగిన మహానాడుల కంటే కూడా ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి తపన ఆలోచన ఈరోజు రాయలసీమ నాయకుల నుంచి కూడా కనిపిస్తుంది. అందుకే మహానాడును కూడా విభిన్నంగా నారా లోకేష్ గారు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. గతం కంటే భిన్నంగా ఆలోచించేటువంటి విధంగా ఇంకొక 20-30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా పార్టీని సంస్థాగతంగా ఏ రకంగా మనం స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి దాని మీద మొదటి రోజు కొన్ని అంశాలను కూడా ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనలో సగం మహిళలు వాళ్ళకి ఏ రకంగా మనం స్ట్రెంగ్తన్ చేయాలి, యువతకు ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఈ రకంగా పార్టీని కూడా అటు క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ, 60 ఓట్లకి కుటుంబ సాధికార సారథి ఏ రకంగా స్ట్రక్చర్ ఉందో దాన్ని బలోపేతం చేసుకోవాలి. ఏదైతే స్టేట్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎఫెక్టివ్గా పనిచేసి ఎట్లయితే రిజల్ట్ వచ్చిందో అవి మిగిలిన కాన్స్టిట్యున్సీలకి మార్గదర్శకంగా ఉండాలి. ఏ కాన్స్టిట్యున్సీల్లో కానీ ఏ బూతుల్లో కానీ ఓట్లు సంపాదించలేకపోయినా దానికి కారణాలంటే విశ్లేషించుకోవాలనేటువంటి విధంగా మొదటి రోజు సంస్థాగతంగా బహిరంగ సభకి భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఎలా జరగబోతుంది బహిరంగ సభ? బహిరంగ సభ ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఏ నియోజకవర్గం చూసినా కూడా అనుకున్న దానికంటే కూడా మించి ఆ నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి విధంగా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దగ్గర 5 లక్షల మంది పైబడి భారీ బహిరంగ సభకు విచ్చేసేటట్టుగా మనకి జిల్లాల నుంచి కూడా నాయకులు కానీ, కార్యకర్తల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. గతంలో జరిగినటువంటి మహానాడుని మించి ఈ కడపలో జరిగేటువంటి మహానాడు జరగబోతోంది. చరిత్రలో చిరస్థాయిగా కడప జిల్లా మహానాడు నిలబడబోతుంది అనేటువంటి విధంగా 3వ రోజు బహిరంగ సభ కూడా జరగబోతుంది. మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా మహానాడులో ఈసారి రాయలసీమకి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మరోసారి గుర్తు చేస్తారు. ఈ ప్రాంతంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమకు తీరన ద్రోహం చేశారని రామానాయుడు చెప్తున్నారు. అయినా కూడా ఇక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. రేపు ఉదయానికి ప్రాంగణం మొత్తం కూడా రెడీ అవుతుంది. రేపు చంద్రబాబు 8:30కు ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ఏదైతే కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం 6 సూత్రాలను ప్రతిపాదిస్తున్నారు, దాని మీద కీలక చర్చ అయితే రేపు జరగబోతుంది. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, కడప మహానాడు ప్రాంగణం నుంచి.